టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి షష్ఠ స్థితిగతులైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల వలన శత్రువులపై ఆధిపత్యం మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. రాహు మరి సింహరాశిలో ఉన్న కారణంగా మీ అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కాస్త తీవ్రమైనటువంటి డిస్కషన్స్, అపార్థాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వితండ వాదము జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మరి అందువలన అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అడవిలో పడేసినా కూడా డబ్బులు ఏదో ఒక బిజినెస్ చేసి మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ రంగంలో మీరు చాలా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కాస్త చెస్ట్ పెయిన్, గుండె నొప్పి ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు చూసినా సరే కారులో తిరగడము, లేకపోతే బైకుల్లో తిరగడము, ఉద్యోగాల కోసమో ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు. అయితే వీటి దగ్గర ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఎక్కువగా దాన ధర్మాలకి కాస్త ఉదారత్వము అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రక్షణగా అది వీళ్ళ జీవితాల్లో అది కాపాడుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు, ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరైతే ఈ పిసనాదనాలు చేస్తారో అటువంటి వాళ్ళకి కాస్త సమస్యలు అనేటటువంటివి అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా మనకి పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు శుక్ర మూఢం ఉంది. ఫిబ్రవరి 1 వరకు 2026 సంవత్సరం వరకు. అంటే మూఢంలో వివాహాలు మీకు కావు. ఆ విధంగా విదేశాలకి వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా చేపల రొయ్యల చెరువుల్లో, వ్యవసాయ రంగాల్లో లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా
సంపాదించినప్పటికీ కూడా ఆ సంపాదన అనేటటువంటిది నిలవదు. కమిషన్ ఏజెంట్స్ మీ పేరు చెప్పుకొని వాళ్ళంతా కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు చాలామంది వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. డీమార్ట్ స్టోర్స్, సినిమా హాల్స్ ఇలాంటివన్నీ కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క శని జపం చేసుకోండి. చతుర్గ్రహ కూటం ఉంది. ఆ శని జపం, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే యక్షిణి సాధన చేయండి అమ్మవారికి. మరి ఆ విధంగా సరస్వతి యక్షిణిని కనుక చేసినట్లయితే మీకు కలిసి వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు చతుర్గ్రహ కూటంలో. శుభమస్తు.